వుషూ మార్షల్ ఆర్ట్ చైనాలో పుట్టింది. ఇప్పుడు ఆ ఆట కరీంనగర్ పిల్లలకు చేరువైంది. ఆయుధాలు ఉన్నప్పుడే కాదు, నిరాయుధాలైనప్పుడు చేతులతో శత్రువును ఎదిరించే టెక్నిక్స్ తో ఎన్నో నేర్పించే కళ వుషూ. ప్రస్తుతం కరీంనగర్ నుంచి అనేక మంది ఔత్సాహికులు వుషూలో శిక్షణ పొందారు. జాతీయ స్థాయిలో పతకాలు సాధిస్తున్నారు. వుషూ అంటే శరీరానికి శక్తిని, మనసుకు స్థిరత్వాన్ని ఇచ్చే ఒక మార్షల్ ఆర్ట్. చైనాలో పుట్టిన ఈ కళను కొందరు కుంగ్ఫా అని కూడా అంటుంటారు. ఇందులో రెండు ముఖ్యమైన విభాగాలుంటాయి. మొదటిది తౌలు, ఖాళీ చేతులతో ప్రదర్శించే వుషూ గేమ్. మరొకటి కర్ర, ఖడ్గం లాంటి ఆయుధాలతో చేసే ప్రదర్శనల రూపంలో ఉండే శాండా బాక్సింగ్, కిక్ బాక్సింగ్, రెస్లింగ్ కలయికతో చేసే పోరాట శైలిని పోలి ఉంటుంది ఈ క్రీడ. ఇది శారీరక దారుఢ్యం, సమతుల్యత, మనోబలాన్ని పెంచుతుంది. ప్రస్తుతం కరీంనగర్లోని ఓ ప్రైవేటు స్కూల్ ఆవరణలో అనేక మంది చిన్నారులు వుషూలో కఠోర శిక్షణ పొంది జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో రాణిస్తున్నారు. వుషూ క్రీడకు వేల ఏళ్ల చరిత్ర ఉంది. అప్పట్లో యుద్ధాల కోసం అభివృద్ధి చెందిన ఈ ఆటకు అభినయాన్ని, శారీరక క్రమశిక్షణను జోడిస్తూ బౌద్ధ ధ్యానాన్ని కూడా కలిపి అభివృద్ధి చేసినట్లు చెబుతుంటారు. చైనాలోని షావోలిన్ టెంపుల్లో మొదట కొద్ది మంది ఈ క్రీడను నేర్చుకున్నట్లు చారిత్రక ఆధారాలున్నాయి. 20వ శతాబ్దంలో చైనా ప్రభుత్వం ఈ కళను ఆధునిక రూపంలోకి అందుబాటులోకి తెచ్చింది. 1936లో బెర్లిన్ ఒలింపిక్స్లో వుషూ క్రీడను చేర్చారు. 1990లో ఇంటర్నేషనల్ వుషూ ఫెడరేషన్ ఏర్పాటయ్యాక ఇది అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు పొందింది. మన రాష్ట్రంలోనూ చాలా కాలంగా విద్యార్థులు దీన్ని అభ్యసిస్తూ రాష్ట్ర, జాతీయ, అంతర్జాతీయ పోటీల్లో పాల్గొని పదుల కొద్ది పతకాలు సాధిస్తున్నారు. ముఖ్యంగా బాలికలకు ఆత్మరక్షణలో వుషూ ఎంతగానో ఉపయోగపడుతుందంటున్నారు పేరెంట్స్. నిత్యం సెల్ ఫోన్లలో వీడియో గేమ్స్ కు అడిక్ట్ అయ్యే పిల్లల కంటే తాము ఈ ఆటలోనే ఎంతో సంతోషం పొందుతున్నామంటున్నారు చిన్నారులు. నేను 3 years నుంచి వుషూ నేర్చుకుంటున్నా. నేను స్పోర్ట్స్లో రోజు నేర్చుకుంటా. 4th క్లాస్ చదువుతున్నాను. నేను హైదరాబాద్లో ఇంకా అన్ని ఊళ్ళలో పార్టిసిపేట్ చేసిన. కరాటే, వుషూ, చాంక్వాన్, ఫస్ట్ ఈగల్ ఫామ్, సెకండ్ ఈగల్ ఫామ్, టైగర్ ఫామ్, స్నేక్ ఫామ్. స్టేట్ లెవెల్కి హైదరాబాద్, నేషనల్ లెవెల్కి పాండిచ్చేరి, ఇంకా జమ్మూ అండ్ కాశ్మీర్ కూడా వెళ్ళాం. అక్కడ పర్ఫార్మెన్స్ బాగుంది, సో మెడల్స్ ఆల్సో. కరాటే ఎట్లా దాంట్లో డిఫెన్సెస్ ఉంటాయి, కున్ఫులో డిఫెన్సెస్ ఉండకుండా డైరెక్ట్ అటాకింగ్స్ ఉంటాయి. మా ఇద్దరు పిల్లలు ఇందులో చేస్తారు. పాప 7th క్లాస్, బాబు 3rd క్లాస్. ఈ బ్యాచ్ స్టార్ట్ అయ్యాక ఒక 3 members లేడీస్ ఆడపిల్లలతోనే స్టార్ట్ చేశారు సార్. మా పాపకు చాలా ఇంట్రెస్ట్ ఉంది, సో ఇలా నేర్చుకోవాలి, ఇలా ఉండాలని. సో చాలా మంది అన్నారు కదా, ఆడపిల్లకు ఎందుకు ఇవన్నీ అవసరమా అని చాలా మంది అన్నారు. ఇంకా చాలా ఉన్నాయి కదా, అందులోకి వెళ్ళొచ్చు కదా, ఎందుకు అనవసరం రిస్క్ తీసుకోవడం ఎందుకు అని అన్నారు. బట్ తనకి ఇంట్రెస్ట్ ఉంది, మాకు ఇంట్రెస్ట్ ఉంది, అందుకే మేము పంపించాం. ఇంటర్నేషనల్ వుషూ ఫెడరేషన్ ఆధ్వర్యంలో ఈ పోటీలను నిర్వహిస్తుంటారు. తావోస్ విభాగంలో అథ్లెట్లు టెక్నిక్, ఫ్లెక్సిబిలిటీ, సమతుల్యం ఆధారంగా స్కోర్ చేస్తారు. శాండా విభాగంలో ప్రత్యర్థిని బలంగా ఎదుర్కొని పాయింట్లు గెలుచుకోవాల్సి ఉంటుంది. ఆసియన్ గేమ్స్ లో 1990 నుంచి ఇది ఒక శాశ్వత ఈవెంట్ గా ఉంది. మన దేశం ఇప్పటి వరకు 2 సిల్వర్, 8 బ్రాంజ్ మెడల్స్ వుషూ క్రీడలో గెలుచుకుంది. అదేవిధంగా గత ఏడాది జూనియర్ వరల్డ్ ఛాంపియన్షిప్లో భారత్ 2 గోల్డ్, 1 సిల్వర్, 4 బ్రాంజ్ మెడల్స్ సాధించి చరిత్ర సృష్టించింది. వుషూ అనేది ఫండర్స్లో విద్యాసాగర్ సార్ గారు ఆల్మోస్ట్ మోర్ దెన్ 15 years నుండి మన స్కూల్లో ఈ విద్యని ప్రోత్సహిస్తున్నారు. ఈ గేమ్ వల్ల పిల్లలకి కాన్సన్ట్రేషన్ లెవెల్ అండ్ ఫిజికల్ బాడీ బిల్డింగ్ ఇది చాలా ఉపయోగపడుతున్నది. యూజువల్గా మేము సజెస్ట్ చేసేదంటే ఎర్లీ మార్నింగ్ స్టడీ అనేది వెరీ మచ్ ఇంపార్టెంట్. దాంతోపాటు లేవగానే వ్యాయామం అనేది వెరీ ఇంపార్టెంట్. చూస్తే మార్నింగ్ 4:30కే పిల్లలు ఇక్కడ వచ్చి ప్రాక్టీస్ స్టార్ట్ చేస్తారు. ఈవెన్ ఇంటర్మీడియట్ తర్వాత డాక్టర్స్ ఇవన్నీ అయిన వాళ్ళు కూడా ఉన్నారు. అంతర్జాతీయ స్థాయి పోటీల్లో భవిష్యత్తులో పాల్గొనేందుకు వీలుగా కరీంనగర్ నుంచి కూడా అనేక మంది క్రీడాకారులు వుషూలో శిక్షణ పొందుతున్నారు. ఇందులో అఖిల అనే యువతి కూడా ఒకరు. ఆమె 3వ తరగతి చదువుకునేటప్పటి నుంచి వుషూలో ట్రైనింగ్ తీసుకొని అనేక జాతీయ, అంతర్జాతీయ వేదికలపై ఆడి పతాకాలు గెలుచుకుంది. అదే స్పోర్ట్స్ కోటాలో ఇటీవలే తెలంగాణ గురుకుల పాఠశాలలో వ్యాయామ ఉపాధ్యాయురాలిగా ఎంపికైంది. ఈ క్రీడను నేర్చుకుంటే ఆరోగ్యంతో పాటు ఎన్నో ప్రయోజనాలుంటాయంటోంది అఖిల. వుషూ అంటే ఒక ఒలింపిక్ గేమ్. హెల్త్ పరంగా ఏదైనా కూడా మంచిగా ఉంటుంది. ఇప్పుడు దీని 2% కోటా ఇచ్చిండ్రు దీనికి.
గవర్నమెంట్. ఈ సర్టిఫికెట్స్ ద్వారా రీసెంట్గానే నాకు అలుగునూరు సిఓఈలో పీటీగా జాబ్స్ రావడం జరిగింది. నేను 13 నేషనల్ ఆడిన దీంట్లో. చాలా స్టేట్ మీట్స్, డిస్ట్రిక్ట్ మీట్స్ ఉంటాయి. వుషు పోటీలు చాలా కఠినమైనవి అయినా తమ దగ్గర శిక్షణ పొందుతున్న విద్యార్థులు స్టేట్, నేషనల్ స్థాయిలో మెడల్స్ గెలుస్తున్నారని తెలిపిన కోచ్ విద్యాసాగర్ ఈ క్రీడా విశేషాలను వివరించారు. వుషు అనేది చైనీస్ మార్షల్ ఆర్ట్స్. కరాటే, కుంఫు, ఈ వుషు అన్నీ ఏంటంటే కరాటే, కుంఫు రిలేటెడ్ వుషు. తౌలు అంటే రొటీన్. దాంట్లో పాయింట్స్ ఏంటంటే ఓన్లీ స్టాండ్స్. ఏమాత్రం స్టాండ్ కొంచెం మనకు షేక్ అయిపోయినా అంటే ఒక 125 కౌంట్స్ ఉన్నా కూడా 1 నిమిషం 25 సెకండ్లలో పూర్తి చేయాలి. నెక్స్ట్ అందులో ఏంటంటే శాన్షో అంటే ఫైట్. కరాటే, కుంఫు, బాక్సింగ్, రెజ్లింగ్, జూడో, కిక్ బాక్సింగ్, మిక్సబుల్ గేమ్ శాన్షో. నిజానికి వుషు చైనీస్ మార్షల్ ఆర్ట్ అయినప్పటికీ ఇది ప్రాచీన యుద్ధ కళ. ఇప్పుడు కరీంనగర్ యువత, చిన్నారులు ఈ కళను నేర్చుకునేందుకు ఉత్సాహం చూపిస్తున్నారు. ప్రభుత్వం ఈ క్రీడను ప్రోత్సహిస్తూ తగిన సౌకర్యాలు కల్పించాల్సిన అవసరం ఎంతైనా ఉంది.